ఇక రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహాదూర్గూడ గ్రామంలో అయితే మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీక్ష నిర్వహిస్తున్న బహాదూర్గూడ రైతులనైతే అర్ధరాత్రి వేళ అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో రైతులు నిర్వహిస్తున్న దీక్షా స్థలంలో ఏర్పాటు చేసిన టెంట్ ను కూడా పూర్తిగా తొలగించి ఫెన్సింగ్స్ వేశారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రంజిత్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ రంజిత్, ఇటు బహాదూర్గూడలో అయితే టెన్షన్ సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇటు దీక్ష నిర్వహిస్తున్న బహాదూర్గూడ రైతులనైతే అర్ధరాత్రి వేళ అదుపులోకి తీసుకున్నారు అన్నట్టుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని బహదూర్గూడ ప్రాంతంలో కూడా ఉద్రిక్త వాతావరణం, టెన్షన్ పరిస్థితులు కూడా స్థానికంగా ఉన్నటువంటి బహదూర్గూడ పక్కన ఉన్నటువంటి లక్ష్మీతండ చుట్టూరా కూడా ఎవరైనా లోపలికి రావాలంటే ఎక్కడికక్కడికి ఆంక్షలు పెడుతున్నారు పోలీసులు. దాదాపు 70 సంవత్సరాల కానుంచి వాళ్ళ భూముల్లో వాళ్ళు సాగు చేసుకుని జీవనం సాగిస్తుంటే వాళ్ళపైన అక్రమంగా కేసులు పెట్టుకున్నాం. వాళ్ళు వేసుకున్నటువంటి మా భూములు మాకు కావాలి, మా దగ్గర నుంచి అప్పనంగా తీసుకున్నటువంటి భూముల్లో మాకు కావాల్సినటువంటి ఈ దాదాపు ఎకర భూమి తీసుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి ప్రత్యామ్నాయంగా కనీసం అర్ధ ఎకరమైన ఇస్తున్నట్లయితే మాకు న్యాయం ఉంటుంది. ఇక్కడ పూలు వ్యాపారం చేసుకుని జీవనం సాగిస్తుంటాం, వరి ధాన్యం వేసుకుని జీవనం సాగిస్తామని వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళు మౌనంగా కూడా ప్రశాంతంగా టెంట్ వేసుకొని దీక్షలు సాగిస్తే దీక్షలను భగ్నం చేసి టెంట్లో కూల్చివేస్తే వాళ్ళు ప్రశ్నిస్తే అక్కడ ఘర్షణ మాత్రం చోటు చేసుకుంటే వాళ్ళు పోలీసులను కొట్టారనుకుంటూ పోలీసులపైన ఘర్షణకు దిగారని కూడా దాదాపు వాళ్ళపైన కేసులు పెట్టేసి వాళ్ళని జైలుకు పంపించారు, వాళ్ళని పోలీస్ స్టేషన్లో పంపించారు. ఎక్కడ ఉన్నారని కూడా తెలియని పరిస్థితి. మనం విజువల్లో చూసినట్లయితే ఇక్కడ లక్ష్మీతాండ ప్రాంతంలో ఇక్కడికి వచ్చినటువంటి వ్యక్తులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నారు, ఎటు వెళ్ళారు అని తెలియకుండా కూడా వాళ్ళందరూ ఇక్కడ కూర్చున్నటువంటి పరిస్థితి. దాదాపు ఇక్కడ చూసుకున్న వాళ్ళల్లో కూడా చాలామంది ఇక్కడే వండుకుంటూ జీవనం సాగిస్తూ వాళ్ళు కావచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు అందరూ ఇదే ప్రాంతంలో ఉండి జీవనం సాగిస్తూ వాళ్ళు పాడి పంటలు కావచ్చు, దాంతో పాటుగా పూల వ్యాపారాలు చేసుకొని జీవనం సాగిస్తే వాళ్ళకు జీవనం సాగించినటువంటి రైతుల పైన వాళ్ళకి సంబంధించినటువంటి భూములు సర్వే నెంబర్ 28 సర్వే నెంబర్ 60 పేరు మీద ప్రభుత్వ భూములు అని చెప్పేసి తప్పుడు చూపెట్టుకుంటూ వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా రోడ్డు పాలు చేసి దాంతో పాటుగా వాళ్ళ జీవనం సాగిస్తున్నటువంటి సాగు పంటలను కావచ్చు, సాగు భూములను కూడా లేకుండా వాళ్ళ కనీసం తినడానికి తిండి లేకుండా బయటకు వచ్చేసి ఇంట్లో ఉన్న వ్యక్తులు నిన్న పోలీసులు చేసిన గొడవ తర్వాత బయటకు వెళ్తే వాళ్ళు ఇప్పటి వరకు ఇక్కడికి రాలే. అసలు జరిగినటువంటి గొడవ ఏంటిది, వీళ్ళు ఎన్ని రోజుల కాంచి ఇక్కడ ఉంటున్నారు, వీళ్ళ యొక్క పరిస్థితి ఏంటని కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అలా చెప్పండి, మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల కానుంచి ఉంటున్నారు, మీరు భూముల్లో ఉంటే ఇక్కడికి వచ్చినటువంటి హైడ్రా అధికారులు, రెవెన్యూ అధికారులు మీకు ఏం చెప్పారు? ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు గురించి భూములను తీసుకుంటామని ప్రభుత్వం చెప్తుంది, దానిపైన మీకు ఏమైనా నోటీసులు ఇచ్చారా? మాకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు, ఎలాంటిది సంప్రదించలేదు. వాళ్ళు ఏమంటారు అంటే బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు వాళ్ళకి కావాలనుకున్నారు అనుకో, ఒకవేళ బుల్లెట్ ట్రైనే కావాలనుకున్నారు అనుకో, రైతులతోటి చర్చలు జరపాలి. వాళ్ళు ఏమని చర్చలు జరపాలంటే, ఇప్పుడు కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు, దాదాపు ఒక 22,000 ఎకరాలు 20 ఎకరాల ప్రాజెక్టు తీసుకుండు. ఆడ కూడా చిన్న చిన్న గొడవలు అయినా కానీ ఇంత ఈ తీరుగా కాలే వాళ్ళకు కూడా. ఇప్పుడు ఆడ మోటార్కి కానీ ఆ బోర్కి కానీ ఇప్పుడు 1 ఎకరా పొలం ఉంది, 2 బోర్లు వేసుకుంటాం, 2 బోర్లకు కనీసం దాని కాంపర్మేషన్ ఇవ్వాలి, పంటకి ఇవ్వాలి పైసలు. నువ్వు రాత్రికి రాత్రి వచ్చి ఒక 500 మంది ఉన్న టోటల్ ఇప్పుడు బాదురుగూడ లక్ష్మీతాండ 500 మంది ఉన్న జనాభా రైతులను పట్టుకొని నువ్వు రాత్రికి రాత్రి రౌండ్ అప్ బౌండరీ వేసేస్తే అందులో ఉన్న జీవాలు ఏం కావాలి, అందులో ఉన్న బోర్లు ఏం కావాలి, అందులో ఉన్న పంట ఏం కావాలి? నీ స్వార్థం గురించి, ఇప్పుడు నీ స్వార్థం గురించి నువ్వు మొత్తం అటాక్ చేసుకొని చూసుకున్నావు. ఇప్పుడు అందులో ఉన్న జీవాలు ఏం కావాలి? మొత్తం రౌండ్ అప్ బౌండరీ వేసిండు, 650 ఎకరాలు రౌండ్ అప్ బౌండరీ వేసిండు. ఇప్పుడు 144 సెక్షన్ పెట్టిండట మొత్తం. ఇప్పుడు ఈ తండలకెళ్ళి మాకు బయటకు పోనిస్తలేరు. బిజినెస్ అది చిన్న ఏమైనా కూరగాయలు తెచ్చుకుందాం, ఏమైనా తెచ్చుకున్నామంటే బయటకు నూనె తెచ్చుకుందాం, అది తెచ్చుకుంటే బయటకు కొనిస్తలేరు. నైట్ మొత్తం ఈ తండ మొత్తం నైట్ నిన్న మార్నింగ్ 7కు కట్ చేసిన కరెంటు, ఈరోజు 8 గంటల కరెంట్ ఇచ్చిండు. అంటే పిల్లలకు కనీసం ముడ్లు కడగని నీళ్ళు లేవు. ఇంత ఘోరం. ఇప్పుడు మేము దాదాపు 70-80 ఏళ్ల సంది చేసుకొని ఉంటున్నాం కాబట్టి అప్పుడు ఉన్న గవర్నమెంట్ ఏం చేసిందంటే 2002లో గవర్నమెంట్ ఏం చేసిందంటే మాకు ఎంజాయ్మెంట్ సర్వే చేసింది. ఎంజాయ్మెంట్ సర్వే చేసినప్పుడు ఏం చేసింది, భూమికి ఎలాంటి ఆధారం లేదు కాబట్టి ఈ రైతులకు ఇక్కడ ఖచ్చితంగా ఏదైనా ఒక రూపంగా చేయాలని చెప్పి ఎంజాయ్మెంట్ సర్వే చేసింది. ఎంజాయ్మెంట్ సర్వే చేసినప్పుడు 1350 ఎకరాలు ఎంజాయ్మెంట్ సర్వే చేసినప్పుడు ప్రతి మనిషికి 1 ఎకరా 2 ఎకరాలు 1 ఎకరా 2 ఎకరాలు 1 ఎకరా 2 ఎకరాలు మా పేరు వచ్చినాయి. వాళ్ళ లిస్టులు ఉన్నాయి. ఆ లిస్టులు కూడా ఏం చూస్తలేరు వాళ్ళు. ఇప్పుడు నీ గవర్నమెంట్ భూమి ఉన్నప్పుడు నువ్వు ఎందుకు చేసినావు?
మా పేరు ఎందుకు ఎక్కించినావు, నువ్వు ఎందుకు చేసినప్పుడు ఎంజాయ్మెంట్ సర్వే చేయొద్దు కదా. నీ గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నప్పుడు నువ్వు అప్పుడే చెప్పాలి, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అయ్యా, మేము మీకు సర్వే చేయము, పండుగ ఉన్న సౌండ్ మొత్తం పండుగ చేసుకోవాలి కదా. ఇప్పుడు ఇంకోటి బాదురుగూడ లక్ష్మీ తాండాలో గులాబీ పూల తోట నంబర్ 1 సార్. గులాబీ తోటలు నంబర్ 1. ఇప్పుడు ప్రస్తుతానికి కూడా దాదాపు 10-12 నెలల సంది మేము ఈ గులాబీ తోటలకు మారినాము. ఇప్పుడు అంకాపురి చికెన్ ఎంత ఫేమసో మా బాదురుగూడలో గులాబీ తోటలు అంత ఫేమస్. అయినా కూడా మమ్మల్ని గుర్తించలేదు గవర్నమెంట్. ఏం చేయాలంటే మీకు ప్రాజెక్టు కావాలి, కాలం మేము అడ్డుపడతలేము కదా. మీకు మాతో మాట్లాడి స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు ఉన్నారు, నువ్వు 10 సార్లు మాట్లాడు రైతులతో, ఏమైతుంది మీకు 10 సార్లు మాట్లాడు, సరే నీకు రావాలని అనిపిస్తలేదు, నీ ముంగట ఉన్న లీడర్లు ఉంటారు కదా, వాళ్ళని పంపించాలి కదా. అంటే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఉన్నారో రైతులకు సంబంధించిన వాళ్ళు ఎన్నో సంవత్సరాల కాలం ఉంచుంటారు. గత ప్రభుత్వాలు వచ్చినప్పటికీ కూడా అన్ని ప్రభుత్వాలు కూడా వాళ్ళకు సమన్వయంగా సపోర్ట్ చేశాయి. కానీ వాళ్ళకి ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా వాళ్ళకి సంబంధించినటువంటి గులాబీ తోటలు ఇక్కడ నుంచి ఉన్నటువంటి గుడిమల్కాపూర్ కావచ్చు, హైదరాబాద్ నగర ప్రాంతానికి కూడా ఇక్కడ నుంచి గులాబీతో తంబాకు సంబంధించినటువంటి దాదాపు 1 ఎకరానికి 50 కేలకు సంబంధించినటువంటి గులాబీలు తీసి అమ్మేవాళ్ళం. అలాంటిది ఇప్పుడు దాదాపు మధ్యలో ఏమి చెప్పకుండా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కేవలం 500 గజాలు ఇస్తామని చెప్పేసి ఒక మాట చెప్పినటువంటి ప్రభుత్వం దానికి ఎలాంటి ఆధారం చూపెట్టకుండా ఫినిషింగ్ చేయడం వల్ల మేము ఎక్కడికి పోవాలని ప్రశ్నించే పరిస్థితి కనబడుతుంది. సంజన. ఓకే, ఆల్ రైట్ రంజిత్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్.